అవును. వాడి పొద్దెక్కింది లేపండి వాడి. ఎంత లేటుగా నిద్ర లేస్తే ఆరోగ్యానికి అంత మంచిదే. మీ కొడుకు చెప్పాడా? ఒరేయ్ గుణ, కాలనీలో ఇంత గొడవ జరుగుతా ఉంటే ఇంకా పడుకొని ఉన్నావేంట్రా? రే నాన్న, ఆ గొడవ కోసం నిద్రపాటు చేసుకోకరా. మాట్లాడించాలేరా? నోరు మూసుకొని బా. నీ సంగతి చూస్తారా? తల తీసి మొలాస్తావా ఏంట్రా? నువ్వు పెద్ద పొడుగ్గా మాట్లాడుతున్నావు. తీసుకో, పట్టుకో చెప్తా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది, కొట్టుకోండి. ఏంట్రా గుణ, అన్నదమ్ములు మేము కొట్టుకోపోతుంటే నీకు అంత తమాషాగా ఉందా? నాకే కాదు బాబాయ్, ఇద్దరు కొట్టుకుంటుంటే చూసే ప్రతి ఓడికి నవ్వులాటగానే ఉంటది. సర్లే, ఇంతకి దేని గురించి బాబాయ్ గొడవ? రే గుణ, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడ్డానో, ఈయన్ని చదివించడానికి ఎంత కష్టపడ్డానో, పెళ్లి చేయడానికి ఎంత కష్టపడ్డానో. తీరా ఈ ఇంట్లో 2 అడుగులు రా, 2 అడుగులు ఎక్కువ అడిగాను. దానికే ఈడు వచ్చేసి నన్ను కొట్టేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను అంటున్నాడు. నేను కష్టపడ్డా. ఏం కష్టపడ్డా? ఓకే అర్థమైంది. మొత్తానికి ఆస్తి గురించి గొడవ పడుతున్నారు. ఉంటది ఒక 70-80 లక్షలు ఉంటది. పర్లేదు, కొట్టుకోవచ్చు. కానీ కొట్లాడ తర్వాత శానతత్వంగా ఉంటది బాబాయ్. పోలీసులు, కోర్టులు, లాయర్లు, జడ్జిలు, వాయిదాలు, వాళ్ళకిచ్చే లంచాలు, ఇలా 2-3 సంవత్సరాలు తిరిగి వెనక్కి తిరిగి చూసేసరికి ఈ 70-80 లక్షలు పోని ఇంకో 7-8 లక్షలు అప్పు అవుద్ది. ఏం మిగిలింది? ఇప్పుడే కాదు, గొడవ పడితే మిగిలేదేం ఉండదు, గొడవ తప్ప. ఇలా గొడవ పడడం వల్ల పోయేది మీ ఆస్తి ఒకటే కాదు, మీ అన్నదమ్ముల మధ్య రిలేషన్ కూడా. మనిషికి డబ్బిచ్చే ధైర్యం ఎంతో నాకు తెలియదు, కానీ మనిషికి మనిషిచ్చే ధైర్యం మాత్రం చాలా ఎక్కువ. 100 మంది ఎదురొచ్చినా సరే, నా తమ్ముడు ఉన్నాడన్న ధైర్యం నీకు, నా అన్నున్నాడన్న ధైర్యం నీకు ఉంటది. ఆ ధైర్యాన్ని వదులుకుంటారంటే మాత్రం మీ ఇష్టం, కొట్టుకోండి. సరే, నాకు చెప్పాలనిపించింది చెప్పానబ్బా, నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు చూసుకోండి. మావాడు గుణవంతుడు. ఈ కాలనీకి కాంపౌండ్ వాళ్ళ అంటోడు. బయటి గొడవల్ని లోపలికి రానివ్వడు, లోపల జరిగే గొడవల్ని బయటికి పోనివ్వడు. అంతే కదా అంకుల్? నువ్వు నాకు నచ్చావురా. సరే అంకుల్. ఇదేంట్రా బాబు, బోట్లో ఎంత బరువు ఉందా? హే ముసలి, పొద్దురాకలింట మొదలెట్టావా? నీ ముసలి నన్ను తొడుంతో తొడుంతో పోలుస్తున్నా అన్నది. నువ్వు తొడం కాదు, తొండమే. వీడు చెప్పాడు కాబట్టి బతికిపోయి, లేకపోతే రక్తపాతం జరిగేది. వెళ్దాం పద. అయినా నువ్వు కూడా ఏంట ఎప్పుడు ఆకులు తినే వదలు కొంచెం అన్నం కూడా తినొచ్చు కదా. అదేమో ఆకులు తింటది, వీళ్ళేమో నిన్ను తింటారు. ఏంట్రా ఈ పాడు సమాజం? చూడమన్న వాళ్ళేమో చూడరు, వద్దన్న వాళ్ళేమో చూస్తా ఉంటారు. ఛే, ఈ ఆడోళ్ళు ఇప్పుడు ఇంతేనా? నమస్కారం సార్. సుబ్బారావు గారు నమస్కారం. ఇంటి దగ్గర నుంచి ఓ సాఫ్ట్వేర్ లా రెడీ అయ్యి రావటం, దాన్ని మార్చడం, నేను సర్దడం, పైగా ఈ ట్యాగ్ ఒకటే ఓ పెద్ద బిల్డప్. ఆ బండ కటింగ్ కి పంపమన్నా, ఎందుకు పంపలేదురా? మార్కింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. రేపు క్వారీకి వెళ్ళి రాయి సెలెక్ట్ చేయి, చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలి. సార్ ఒక 2 డేస్ రావడం కుదరదు సార్. పని ఉందంటే 2 డేస్ రానంటావేంట్రా? అది బీటెక్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఏం ఎగ్జామో ఏంటో, 2 ఏళ్ల నుంచి రాస్తున్నావు. అయినా అంతలా ఎగ్జామ్ పాస్ అయ్యి నువ్వేం చేయాలి? 2 ఫ్యాక్టరీలో మార్కింగ్ చేసుకుంటూ 60-70 వేలు సంపాదిస్తున్నావు. అంతకన్నా ఎక్కువ సంపాదిస్తావేంటి? నా పేరు పక్కన బీటెక్ అని చూడాలన్నది మా నాన్న కోరిక. అందుకే గుణ బీటెక్ అని బోర్డు కూడా తయారు చేయించుకుని అది ఎప్పుడెప్పుడు ఇంటి బయట తగిలిద్దామని వెయిట్ చేస్తున్నాడు సార్. ఈసారైనా బోర్డు బయటకు వస్తా రాదా? అదే సార్, నాకు టెన్షన్గా ఉంది. ఎలాగైనా ఎగ్జామ్ బాగా రాయాలి, బోర్డుని బయటికి తెప్పించాలి. తెప్పిస్తా.
రా. 10వ పేజ్లో 10వ ప్రశ్న. నన్ను సాలి ఇబ్బంది పెడుతున్నావు. వచ్చే కమాన్. అవాహయామి ఆకర్షయ. ఒరే గుణ, ఈ సంవత్సరం కూడా నువ్వు పరీక్ష తప్పేటట్టుండవుగా. అమంగళం ప్రతిహతమవుగాక. వచ్చే. వచ్చేస్తున్నా. బీటెక్ దగ్గరికి వచ్చేసావు. అంతే, కరెక్ట్గా వచ్చేసావు. అవాహయామి ఆకర్షయ. కమాన్, వచ్చే. నువ్వు వచ్చేసావు, నాకు తెలుసు. ఏంటి క్షుద్ర పూజలు? శత్రువులు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మనం ఫోకస్ తప్పకూడదు. అమ్మా, దీని లోపల రమ్మనా. అవాహయామి. ధైర్యంగా వెళ్ళి డిగ్రీతో రా నాన్న. ఇదిగో నాన్న హాల్ టికెట్. ఐ వాంట్ బీటెక్ సర్టిఫికేట్. నాన్న. గో. అలా చూస్తావేంటి? ఎదుర్రా. అమ్మో, నేను రానురా. పోయిన సంవత్సరం నేను నీకు ఎదురొస్తే నువ్వు ఫెయిల్ అయ్యావని మీ నాన్న 3 నెలలు నాతో మాట్లాడలేదు. నేను రాను. నువ్వైనా రావే. నన్ను వదిలేవా ప్లీజ్. అమ్మతో అయితే మాట్లాడటం మానేశారు, నన్ను అయితే కొట్టారు. నువ్వన్న ఎదుర్రా. నేను ఎదురు రావడానికి ఇబ్బంది ఏం లేదురా, కాకపోతే మగోళ్ళు వస్తే బాగుండదని. అంతే అంతే. ఇంకెవరన్నా ఎదురొస్తే పోనీ మాట్లాడు. హలో, అంత భయపెట్టావా నాన్న వాళ్ళందరినీ? నేను భయపెట్టడం ఏంట్రా, వాళ్ళు భయపడి చేస్తున్నారు. అయినా ఒకళ్ళు నీకు ఎదురు రావడం ఏంటన్నా? నీకు ఎదురు రావాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి. కాదు, అదృష్టం ఉన్న వాళ్ళు నీకు ఎదురొస్తారు. నువ్వు వెళ్ళానా పాస్ అయిపోతావు. ఆల్ ది బెస్ట్. థాంక్స్ మా. గుడ్ లక్. ఈడేం తిట్టున్నాడు? ఈడి మొహం చూస్తే ఎగ్జామ్ బాగా రాయడం కాదు, ఎగ్జామ్ సెంటర్ వరకు కూడా వెళ్ళాం. అర్జెంట్ గా డైరెక్షన్ మార్చేయాలి. అనుకున్నంత అయిందిగా. సారీ. ఏంటండి మీరు? నేనేదో ఎగ్జామ్ కి ఎవరు ఎదురు రాలేదని ఫీల్ అవుతుంటే మీరు ఇలా అడ్డుపడి. అయ్యో, ఎగ్జామ్ కి వెళ్తున్నారా? సారీ అండి. వన్స్ అగైన్ తీసుకోండి. సెంటిమెంట్ కింద పడింది కదా, వద్దులేండి. ఇది నా లక్కీ పెన్. దీంతో ఎగ్జామ్ రాస్తే మీరు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. మీకెవరో ఎదురు రాలేదన్నారు కదా, నేను ఎదురొస్తాను. మా నాన్నకి ఏ పని అవ్వాలన్నా నన్నే ఎదురు రమ్మంటారు తెలుసా. గ్యారంటీగా మీరు అనుకున్న పని అయిపోతుంది. ఓకేనా? రండి. అమ్మని ఏందిరో గంట సేపుకి ఒక బీరు తాగేవాడు 2 నిమిషాలకే బీరెత్తి దించావుగా. ఈ రోజుతో మా నాన్న కోరిక తీరిపోయినట్టే. ఇంకేమైతే ఎత్తింకో బీరు. ఈ రోజుతో నేను బీరు మానేస్తున్నా. ఇదే నా లాస్ట్. సిగ్గుపడుతున్నావేంద్రో? మరి ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదోరా. అమ్మాయా? అమ్మాయి ఎవర్రా? ఈరోజు ఉదయాన్నే నాకు ఎదురొచ్చిందిరా. అట్నుంచి వెళ్ళిపోకుండా ఎందుకో ఇక్కడ ఇరుక్కుపోయిందిరా. నువ్వేంట్రా అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? అయినా అమ్మాయిల విషయంలో బాగా నిగ్రహం ఉంటావుగా. ఏ నిగ్రహం? ఏమో, ఆ విగ్రహాన్ని చూశాక నా నిగ్రహం మొత్తం నీరు గారిపోయింది. అంత బాగుంటుందా మావా? అందం గురించి కాదురా, ఆ అమ్మాయి లక్షణంగా ఉంటది. ఆ లక్షణం